హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 10th క్లాస్ సంబంధించి సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ 2. సో దీనికి 100 మార్కులు అండి. సో సమయం 3 గంటలు, విభాగం 1. గమనిక ఏంటంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. 12 సో 1వ ప్రశ్న, నిమ్న హిమాలయంలో ఉన్న 2 హిల్ స్టేషన్లను రాయండి. 2 కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి 2011కి అత్యధిక అక్షరాస్యత ఉంది జనాభా లెక్కల ప్రకారం అన్నాడు. సో ఇక్కడ రాష్ట్రం ఇచ్చారు. సో 1000 మందికి ఎంతమంది అనేది 2011లో అక్షరాస్యత రేటు కూడా ఇచ్చారు, మొత్తం హాజరు రేటు కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రశ్న, 2011 సంవత్సరం అధిక అక్షరాస్యత రేటు ఏ రాష్ట్రంలో ఉంది. సో తర్వాత 3వ ప్రశ్న, క్రింది వాటిలో అతిపెద్ద పెనిన్సులర్ నది ఏది? ఏ కృష్ణ, బి గోదావరి, సి కావేరి, డి మహానది. ఈ 4 కూడా బంగాళాఖాతంలో కలిసేటువంటి నదులు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టండి. 4 రాంపూర్లో డాష్ ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం, అక్కడ చేసేటువంటి ప్రధాన వృత్తి ఏమిటి? 5 పీడిఎస్ని విస్తరించండి, తెలుగులో కూడా రాయొచ్చు పీడిఎస్ని. 6 పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన 2 నినాదాలు ఏవైనా ఇవ్వండి, అంటే స్లోగన్స్. 7 మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి? 8 రష్యన్ విప్లవం లేదా మార్చి విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1971, బి 1917, సి 1961, డి 1981. సో 9వ క్వశ్చను, నాటోను విస్తరించండి, NATO. దాని తెలుగులో కూడా ఉంది, తెలుగులో కూడా రాయొచ్చు. 10 UNO ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, అంటే ఐక్యరాజ్య సమితి. 11 హరిత శాంతి ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? 1 ఏ పంట దిగుబడిలో పెరుగుదల, బి పర్యావరణ పరిరక్షణ, సి పాల ఉత్పత్తి పెంచండి, డి చేపల ఉత్పత్తిని పెంచండి. వీటిలో ఏదో కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. సో 12వ క్వశ్చన్, ఆపరేషన్ బర్గా ఏ రాష్ట్రంలో జరిగింది? అంటే ఆ ఖాళీని మీరు పూరించాల్సి ఉంటుంది. ఇకన సెక్షన్ 2, విభాగం 2, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇక్కడ ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. 8 16. సో ఇప్పుడు 13వ క్వశ్చన్ చూద్దాం. ఒకదానికి అభివృద్ధి, మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, మీ అభిప్రాయం రాయండి ఉదాహరణలతో. సో తర్వాత 14వ క్వశ్చను, క్రింది పట్టికను గమనించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ సంవత్సరాలు ఇచ్చారు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఈ రంగాలు 3 ఇచ్చారు. ఆ 3ని గమనించి మీరు కింద ఇచ్చిన క్వశ్చన్కి జవాబు రాయాలి. పై పట్టిక నుండి మీరు గమనించిన ప్రధాన అంశాలు ఏమిటి? ఈ పట్టికలో ఏ అంశాల గురించి వివరించినట్టు మీరు రాయాల్సి ఉంటుంది. సో 15, భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత అధికంగా పెరుగుతుంది, కారణాలు చెప్పండి. తర్వాత 16, మ్యాచింగ్, సరైన సమితి గుర్తించండి. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించి గ్రూప్ ఏలో నుండి గ్రూప్ బి ఏది కరెక్ట్ అనేది ఇక్కడ 1 ABCD అని ఇచ్చున్నారు ఇక్కడ ఆన్సర్స్. వాటిలో ఏది కరెక్టో అది మీరు రాయాల్సి ఉంటుంది ఆన్సర్గా. సో 17, ఒక దేశం మరొక దేశానికి వ్యతిరేకంగా దూకుడు వైఖరిని తీసుకుంటే మరొక దేశం కూడా దూకుడుగా స్పందిస్తుందా? నిర్వహించడానికి ఇతర మార్గాలు ఉన్నాయా? అంటే నిలువరించడానికి సమస్యలు రాయండి. 18, భారత రాజ్యాంగం మేము భారతదేశ ప్రజలు అనే ప్రకటనతో ప్రారంభమవుతుంది. భారత ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ వాదన సమర్థించబడిందని మీరు అనుకుంటున్నారా? అంటే మీ అభిప్రాయం రాయాల్సి ఉంటుంది. 19, కింది సమయ శ్రేణిని గమనించండి మరియు కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. జవహర్లాల్ నెహ్రూ, మొరార్జీ దేశాయ్, శ్రీలంకతో భారత ఒప్పందం, భారతదేశం పార్టీ అవతరించింది. అంటే దీనికి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. 1, భారతదేశం మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు? 2, శ్రీలంకతో భారత్ ఏ సంవత్సరంలో ఏ ఒప్పందం కుదుర్చుకుంది? సో దీంట్లో ఒకదానికి ఆన్సర్ ఉంది, ఇంకోటి మీరు రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే బుక్కులు చదివిన వాళ్ళు ఖచ్చితంగా రాయొచ్చు. సో తర్వాత 20వ క్వశ్చన్, లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? తర్వాత సెక్షన్ 3, అంటే విభాగం 3, గమనిక, అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, 8 4 32. 21వ ప్రశ్న, భారతీయ వ్యవసాయంపై హిమాలయాల ప్రభావం ఏమిటి? 2,
గ్లోబల్ వార్మింగ్కు మానవ కార్యకలాపాలు ఎలా తోడ్పడుతున్నాయి? 3 క్రింది పట్టికను గమనించండి మరియు క్రింది ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఉపాధి స్థూల జాతీయ జీడిపి అంటే సెక్టార్ అంటే రంగం. తర్వాత 1972-73, 2009-10, 1972-73, 2009-10 వ్యవసాయం రంగం, పరిశ్రమ రంగం, సేవల రంగం గురించి ఇక్కడ పర్సంటేజ్లు ఇచ్చున్నాడు. సో దాన్ని చూసి మీరు ఇక్కడ సమాధానం రాయాల్సి ఉంటుంది. దీన్ని చూసి సమాధానం రాయాల్సి ఉంటుంది. సో 1వ క్వశ్చన్, 2009-10లో జీడిపికి ఏ రంగం ఎక్కువ రంగం యొక్క సహకారం ఎక్కువగా ఉంది? 2 1972-73లో ఏ రంగం తక్కువ ఉపాధి కల్పిస్తుంది? 3 ఏ రంగంలో ఉపాధి అవకాశాల శాతం తగ్గింది? అంటే 1972-73లో, అదేవిధంగా 2009-2010 కాలంలో. 4 1972-73లో జీడిపికి పారిశ్రామిక రంగం వాటా ఎంత? సో తర్వాత 24 క్వశ్చన్, ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు మెరుగైన ఆహార భద్రతను నిర్ధారించగలదు, కారణాలు ఇవ్వండి. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడిఎస్, మనం రేషన్ షాప్స్ అంటాం కదా, అదే. తర్వాత 25 2 ప్రపంచ యుద్ధాలకు వివిధ కారణాలపై చిన్న వ్యాసం రాయండి. సో 26 సామాజిక ఆర్థిక మార్పులు తీసుకురావడానికి స్వతంత్రం తర్వాత ఏ చర్యలు తీసుకున్నారు? తర్వాత 27 క్వశ్చన్, ప్రపంచ శాంతిని పెంపొందించడానికి ఐక్యరాజ్య సమితి చేసిన విభిన్న పాత్రలు ఏమిటి? 28 మీరా ఫైబీ ఉద్యమం గురించి రాయండి. సెక్షన్ 4 అండి. అన్ని ప్రశ్నలు సమాధానాలు రాయాలి. ఇక్కడ ప్రతి ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. సో 5 8 40 అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. 29 హిమాలయాలు ఉత్తరం వైపు ఉండకపోతే భారతదేశం ఒక ఎడారిలాగా ఉండవచ్చు. ఈ సందర్భంలో మీరు హిమాలయాల ఉపయోగాలను అభినందిస్తున్నారా? అంటే హిమాలయాల యొక్క గొప్పతనాన్ని గురించి మీరు వర్ణించాల్సి ఉంటుంది. లేదా ఆర్థిక వ్యవస్థ యొక్క అవస్థీకృత మరియు వ్యవస్థీకృత రంగాల మధ్య వ్యత్యాసాలు రాయండి. 30 ప్రశ్న, భూగర్భ జలాలను సాధారణ ఫుల్ వనరుగా పరిగణించాలా? మీ అభిప్రాయాన్ని వివరించండి. లేదా పర్యావరణ క్షీణత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది, మీరు ఏ చర్యలు తీసుకుంటారు? పర్యావరణం రక్షించడానికి మీ సూచనలు రాయండి. 31 క్వశ్చన్, పనిని మెరుగుపరచడానికి మరియు పర్యవేక్షించడానికి ఆర్టీఐ ఎలా సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? రైట్ టు ఇన్ఫర్మేషన్. స్వతంత్రం తర్వాత ఇది కరెక్ట్ కాదండి, స్వతంత్రం తర్వాత అనేది తప్పుగా ఫీడ్ అయింది. లేదా ప్రాథమిక సూత్రాలని రాయండి. 32 ఇచ్చిన సమాచారం ఆధారం కింది ప్రశ్నలు సమాధానాలు ఇవ్వండి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఎవరు గెలిచారు? రెండవ ప్రపంచ యుద్ధాన్ని వెంటనే రెచ్చగొట్టడం ఏమిటి? 3 రెండవ ప్రపంచ యుద్ధంలో ఇటీవల చేరిన సూపర్ పవర్ గురించి ప్రస్తావించండి. 4 యూదుల సామూహిక హత్యకు ప్రధానంగా కారణమైన వ్యక్తి ఎవరు? సో రెండో ప్రపంచ యుద్ధానికి కారణం ఎవరు తెలిస్తే దీనికి కూడా ఆన్సర్ మీరు రాసిచ్చు. సో 33 మ్యాప్ పాయింట్కి సంబంధించి భారతదేశం అవుట్లైన్ మ్యాప్లో కింద వాటిని గుర్తించాలి. 1 స్పెయిన్, 2 జపాన్, 3 పోర్చుగల్, 4 రష్యా. ఇది ప్రపంచ మ్యాపు. ఇండియా మ్యాప్లో 1 పసిఫిక్ మహాసముద్రం, సారీ అండి, సో ప్రపంచ పటంలో 2 ఇచ్చున్నారండి, ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. గ్రూపు ఏ బి అని అనుకోవాలి మనం. 1 స్పెయిన్, 2 జపాను, 3 పోర్చుగల్, 4 రష్యా. లేదా 1 పసిఫిక్ మహాసముద్రం, 2 చైనా, 2 ఫ్రాన్స్, 3 చైనా, 4 నియంత హిట్లర్. అంటే హిట్లర్ ఏ దేశం అది గుర్తించాల్సి ఉంటుంది. లేకపోతే అది కాకుండా ఉంటే ఇండియా మ్యాప్లో ఇవి గుర్తుపెట్టాలి. గ్రూప్ 1లో అండమాన్ నికోబార్ దీవులు, 2 కృష్ణానది, 3 కోల్కతా, 4 కేరళ. గ్రూప్ బిలో 1 K2, 2 తడబెడ్డ, 3 ఆరావళి, 4 వింధ్య పర్వతం. ఇవి గుర్తించాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా మ్యాప్లో కనుక మీరు జాగ్రత్త వహిస్తే సులభంగా 8 మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉందండి. స్టూడెంట్స్, మీకు ఈ సంవత్సరం 100 మార్కులు గనక మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు చదువుకుంటే, ఒక క్రమబద్ధంగా చదువుకుంటే మీకు 10కి అవుట్ ఆఫ్ 10 సోషల్ స్టడీస్లో తెచ్చుకోవచ్చు. సో చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ విజయ్ ప్రదీప్. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా దీంట్లోనే పెడుతున్నానండి, ఎందుకంటే వేరువేరుగా పెడితే టైము ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో రెండు మీడియంలు వాళ్ళు రాసుకునేదానికి వీలుగా పెడుతున్నాను. సో మోడల్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్, మార్క్స్ 100, టైం 3 hours, 245 కాదండి, 3 hours రాంగ్గా టైప్ అయింది. సెక్షన్ 1, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, 12 into 1. So first question, write any 2 hill stations located in lesser Himalayas. 2, which state of the following states has the highest literacy rate according to 2011 census? సో ఇక్కడ సెన్సస్ ఇచ్చారు, అదేవిధంగా సో 1000 మందికి ఎంతమందిని ఇచ్చారు, లిటరసీ రేట్ ఇచ్చారు, అదేవిధంగా నెట్ అటెండెన్స్ కూడా ఇచ్చున్నారు. సో ఇక్కడ 3 రాష్ట్రాలు ఉన్నాయి, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహారు. వీటికి సంబంధించి పైన ఇచ్చిన క్వశ్చన్కి దీంట్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి మీరు దాన్ని రాయొచ్చు ఈజీగా. తర్వాత థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది లార్జెస్ట్ పెనిన్సుల్ రివర్? ఏ కృష్ణ, బి గోదావరి, సి కావేరి, 4 మహానది. ఫోర్త్ వన్, డాష్ ఇస్ ది మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఇన్ రాంపూర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్పాండ్ పీడిఎస్. సిక్స్త్ క్వశ్చన్, గివ్ ఎనీ 2 slogans protect related to environmental protection. Seventh question, what is the immediate cause for First World War I? So eighth question, in which year Russian Revolution or March Revolution occurred? So answers are mentioned here. I think 4 options. A 1971, B 1917, C 1961, D 1981. We have to choose the correct answer from these 4. So ninth question is expand in NATO. 10th question, where is the UNO headquarters located? 11th question, the main aim of Greenpeace movement is. So options are mentioned here. A, increase in crop yielding, B, environment production, C, increase milk production, D, increase fish production. You have to choose one answer, correct answer. So 12th question, Operation Burger took place in dash state. So next section 2, answer all questions, each question carries 2 marks. So 8 into 2, 16 marks. So 13th question, the development for one may not be the development for the other. Write your opinion with one example. 14th question, observe following table and write answer the question. So here mentioned years 1972-73 academic year, 2009 and 10. So here 3 sectors are mentioned: agriculture, industry, service. So you have to choose the correct answer for this question. What are the major changes that you observe from the above table? 15th question, the Earth's average temperature is increasing at an alarming rate. Give reasons. 16th question, identify the correct set of matching. వీటిలో కరెక్ట్ ఏది ఉందో అది గుర్తుపెట్టాలి. గ్రూప్ 1, గ్రూప్ ఏ, గ్రూప్ బి. 1 నిరోలా, 2 ఇన్ఫోసిస్, 3 టాటా, 4 కార్గిల్ ఫుడ్స్, 5 రాన్బాక్సీ. గ్రూప్ బి, A IT, B oils, C paints, D pharmaceuticals, E automobile. So answer is mentioned in 4 options. You have to choose the correct answer. Then the 17th question, if one country takes an aggressive stance against another country, should other country also respond aggressively? Can there be other ways of handling the problems? 18th question, the Constitution of India begins with the statement, "We the people of India." Do you think this claim to represent all the people of India was justified? So 19th question,
Observe the following timeline and answer the following questions. Who was the first non-Congress Prime Minister of India? 2. In which year made India an agreement with Sri Lanka? 20th question. What is the purpose of Lok Adalats? Next, section 3. Answer all questions. Each question carries 4 marks. So 8 into 4. 8 questions you have to ready to write. 21. What is the influence of the Himalayas on Indian agriculture? 22nd. How are human activities contributing to global warming? 23rd. Observe the following table and answer the questions given below. Employment, gross domestic product, GDP. So sector 1973, 2009 and 10, 1972, 73, 2009 and 10. So here 3 sectors are mentioned: agriculture sector, industry sector, service sector. According to these, so 3 questions are raised here. 1. Which sector's contribution was high to GDP in 2009 and 10? Second one, which sector is providing less employment during 1972-73? Third one, in which sector the percentage of employment opportunities decreased during the period 1972-73, 2009 and 10? Fourth one, what is the share of industrial sector to GDP in 1972-73? 24th, public distribution system PDS can ensure better food security for people. Give reasons. 25th, write a short note on various causes of 2 world wars. 26th, what measures were taken to bring in socio-economic changes during the initial years after independence? 27th question, what are the different roles done by United Nations in order to build peace in the world? 28th question, write about Mere February movement. Section 4, answer all questions. Each question carries in 8 marks. So 5 questions we have to write down. So 5 into 4, 40 marks. So options are also here. 29th question, if the Himalayas do not cast on the northern side, India might be as in ice desert in this context. How do you appreciate the uses of the Himalayas? Or difference between organized and unorganized sectors of the economy? 30th question, should groundwater be considered a common pool resource? Explain your view. Or environmental degradation is taking place globally. What measures do you suggest to protect environment? 31st question, how do you think RTA, right to information, would help in improving and monitoring the work of the governments? Or write a short note on basic principle Indian Constitution. 32nd question, based on the information given, answer the question given below. 1. Who won the Second World War? Second, what is the immediate provocation of World War II? 3. Mention the superpower that joined lately in the World War II. 4th one, name the person mainly responsible for the mass murder of the Jews. 33 A and B, mark the following on the outline map of India. Mark the following on the outline map of world. So group 1, group A, group B. Group A, 1 Spain, 2 Japan, 2 Portugal, 4 Russia. Group B, Pacific Ocean, China, Tropic of Cancer. Or in Indian map, 1 Andaman Nicobar Islands, 2 Krishna River, Kolkata, 4th one is Kerala. Group B, K2, Dodabetta, 3 Aravallis, 4 Vindhyam Mountain. So very easy to find out these places in the Indian map and the world map when you are do hard work. So students, be careful, because everyone had a limited time for public examinations. So don't forget this. So thank you for watching. Yours
Vijay Pradeep. If anybody not make subscribe, please subscribe our channel and help me.